ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అందరూ అడిగే మొదటి ప్రశ్న పెళ్ళెప్పుడు అని. పెళ్ళైతే పిల్లలు ఎంతమంది అని. ఆడదంటే పెళ్ళి పిల్లలు తప్ప వేరే ప్రపంచమే లేదనుకుంటారేమో. ఇంకా ఘోరం దారుణం ఏంటంటే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగేది ఓన్లీ ఆడవాళ్లే. అందుకేనే ఆడదానికి ఆడదే శత్రువు అనేది. చెప్పడం మర్చిపోయాను, ఈ వీకెండ్ నా ఫ్రెండ్స్తో కలిసి అయోధ్య బాలరాముడి గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు కూడా వస్తావా? అయోధ్యనా? అంత దూరం ఎందుకే? మీ ఇంటి దగ్గర కూడా రామాలయం ఉందన్నావు కదా, ఆ గుడి కూడా ఈ మధ్య బాగు చేశారు అని చెప్పావు కదా. బాగానే చేశారు కానీ అయోధ్య అంటే రాముడు పుట్టిన ఊరు కదా, ఊరు కూడా చాలా బాగుంటుందంట. నువ్వు కూడా వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ప్రశాంతత కోసం ఇంట్లో యోగా చేసుకుంటాను కానీ ఇప్పుడంత ఖర్చు పెట్టుకుని రాలేను శ్వేత. ఈ టూర్కి పెట్టే డబ్బులు ఇంట్లో ఏదైనా అవసరానికి ఉపయోగపడతాయి. అమ్మా అపరత్యాగమయ్యి ఎప్పుడు ఇంట్లో వాళ్ల కోసమేనా? అప్పుడప్పుడు నీ కోసం కూడా ఆలోచించుకో. చోటు మారితే ఈ ఆలోచనల నుండి బయటపడతావని చిన్న ఆశ. ఎప్పుడు ఇల్లు ఆఫీసు అదే మనుషులు అవే కష్టాలు. కొంచెం చేంజ్ ఉంటే మనసుకి కూడా మంచిది కదా. డబ్బు గురించి అంటావా? మహా అయితే 5,000 అవుతాయి, అది నేను అడ్జస్ట్ చేస్తాను. నువ్విచ్చినా తర్వాత నేను తిరిగి ఇవ్వాలి కదా శ్వేత. ఇవ్వు, వద్దనట్లేదు కదా. కాని అర్జెంటుగా నెక్స్ట్ మంతే ఇచ్చేయాలని ఏమీ లేదు కదా. నీకెప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు. అప్పటి వరకు నేను అడగను, సరేనా? నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది కదా అని ఇంతగా అడుగుతున్నాను. ప్లీజ్ జ్యోతి. సరే అయితే ఒకసారి అమ్మ నాన్నలతో కూడా మాట్లాడి చెప్తాను. అమ్మయ్యా, ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నువ్వడిగితే మీ అమ్మ నాన్న కాదనరు. ఆ బాలరాముడి దయతో నీకంతా మంచే జరుగుతుంది. నిజంగా జరుగుతుందంటావా? ఖచ్చితంగా జరుగుతుంది జ్యోతి. 10 తలల రావణుణ్ణి చంపినవాడు ఆఫ్టర్ ఆల్ నీ సమస్యని తీర్చలేడా? భర్త అంటే ఎలా ఉండాలో ఈ లోకానికి చూపించినవాడు నీ బాధలు దూరం చేయలేడా? ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అడిగేది నిన్నే. ఎక్కడి నుంచి వస్తున్నావు? సూర్య వాళ్ళ ఇంటి నుండి. అమ్మో అమ్మో, సరాసరి అక్కడి నుండే వస్తున్నాని ఎంత ధైర్యంగా చెప్తుంది. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఈ ఇంట్లో వాడి పేరును కూడా తలుచుకోవడానికి వీల్లేదని చెప్తే ఆ ఇంటి గడప ఎందుకు తొక్కావు? నన్ను ఇంట్లో ఆఫీస్లో అవమానించి నాకు పోటీగా బిజినెస్ పెట్టి నన్నే అనగదొక్కాలని చూసేవాడింటికి ఎందుకు వెళ్ళావు? కావేరి కోసం. ఏంటి, నా కోసమా? ఇది మరీ బాగుంది. నీకు వెళ్ళాలనిపించింది కాబట్టి వెళ్ళానని చెప్పు, మధ్యలో నా పేరెందుకో. నిజం చెప్పు, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పేది నిజమే. కావేరిని సూర్యని కలపడం కోసం వెళ్ళాను. ఎవరెళ్ళమన్నారు? ఎవరు నాకు చెప్పలేదు. మీరు సూర్య మీద కోపంతో మొండిగా వ్యవహరించడం నాకు నచ్చలేదు. అందుకే వాళ్ళిద్దరినీ కలపడం నా బాధ్యత అని వెళ్ళాను. భర్త మాటని గౌరవించడం, చెప్పిన మాటకి కట్టుబడి ఉండటం నీ బాధ్యత కాదా? నా మాటకి నీ దృష్టిలో విలువ లేదా? ఉంది. మరెందుకెళ్ళావు?
రాయబారం జరపడానికా? కాదు తమ్ముడు, రాసలీలలు సాగించడానికేమో. అక్క, ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలో ఎవరైనా మాట్లాడితే చెప్పు. భార్య కావాలని వాడికి లేనప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలనే ఆలోచన నీకెందుకొచ్చింది? ఎవరిచ్చారు నీకు ఈ పెత్తనం? ఒకరిచ్చేదేంటి, అన్నీ ఆవిడ గారే పూజ చేసుకుంటుంది కదా. అభిమానాలు, అధికారాలు. కావేరి, నేను చెప్పింది మీ అమ్మకు మాత్రమే కాదు, నీకు కూడా. సంధ్య, నా ప్రశ్నకు నీ మౌనం సమాధానం కాదు. ఏం చెప్పాలి? గుమ్మల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏంటి, ఎందుకు అని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. మీరు జైల్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం మీకోసం తప్పించమని నాకెవరు చెప్పారు? ఎక్కడ మీకు ఉరి శిక్ష పడుతుందన్న భయంతో ప్రాణాలకు తెగించి ఆ దుర్మార్గుడి బండారం బయట పెట్టమని సూర్యకి మాత్రం ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదండి. ఆ రోజు మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత అనుకున్నాను. ఈరోజు సూర్య జీవితాన్ని చక్కదిద్దడం కూడా నా బాధ్యత అనుకున్నాను. బంధాలని ఎవరూ సృష్టించరు, అవి గుండెల్లోనే పెనవేసుకుంటాయి. బాధ్యతలని ఎవరూ గుర్తు చేయరు, మనసుంటే అవే మేల్కొలుపుతాయి. ఈ చేతులతో వాళ్ళిద్దరి పెళ్లికి రాయబారం నడిపాను. ఇదే చేతులతో వాళ్ళిద్దరినీ కలపడం న్యాయం అనుకున్నాను. అందుకే వెళ్ళాను. నేను చేసింది నేరం అనిపిస్తే తిట్టండి, కొట్టండి, చంపండి. అంతేకాని అనుమానాలతో, అవమానాలతో నా మనసుని ముక్కలు ముక్కలు చేయకండి. చూడు, నాకిష్టం లేని పని ఎవ్వరు చేసినా నేను సహించానని నీకు తెలుసు. నన్ను కాదనుకున్న వాళ్ళని నా దగ్గరికి కూడా రానివ్వనని తెలుసు. ఈ ఇంట్లో నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగకూడదు. కావేరి బాధ్యత ఒక మేనమామగా నీకంటే నాకే ఎక్కువగా ఉంది. ఎప్పుడు, ఎక్కడ, ఏం చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. నేను మాత్రమే నిర్ణయిస్తాను. అది కాదండి. ఇంకోసారి అక్కర్లేని రాయబారాలు నడపాలని చూసినా, నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా నేను క్షమించను. మైండ్ ఇట్. బాగుందమ్మా, చాలా బాగుంది. మీ అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవడం ఏంటో. అక్కడికి నేనేదో ఆయన కోసం పడి చచ్చిపోతున్నట్టు నా పేరు చెప్పడం ఎందుకో? ఎందుకంటే వాళ్ళు కలుసుకోవడానికి ఏదో ఒక కారణం చూపించొద్దు. అవును, చూపిస్తుంది. మామయ్యకి కోపం వస్తే ఏదో ఒక రోజు తాను చూపిస్తాడు విశ్వరూపాన్ని. ఆపండి. నన్ను చీకొట్టడం ఆపమండం కాదు. మామయ్య నిన్ను చీకొట్టే రోజు తొందరలోనే వస్తుంది, చూస్తూ ఉండు. ఇలా చూడు, ఎల్లకాలం నీ ఆటలు ఇలానే సాగుతాయనుకోకు. ఇవాళ నా తమ్ముడు నీ చెంప మాత్రమే చెల్లుమనిపించాడు. రేపు మా కళ్ళ ముందే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటుతాడు, చూస్తూ ఉండు. నువ్వు రావే. వసంత కోకిలా జగమంతా గెలుపులా. తమ్ముడు, టీ తీసుకో. అక్క, నువ్వు తెచ్చావేంటి? సంధ్య లేదా? చెప్పక్క, సంధ్య ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళిందంటే ఏం చెప్పను? మా అక్కని చెప్పి వెళ్తుందనుకున్నావా? అక్కడికి అత్త బయటికి వెళ్తుంటే గుడికా అని అడిగాను మావయ్య. అప్పుడు అత్త నీకెందుకు చెప్పాలి అన్నట్టుగా కోపంగా ఒక చూపు చూసింది. అమ్మో, ఆ చూపు చూసి అనవసరంగా ఎందుకు అడిగాను అన్నట్టు నాకే అనిపించింది. తమ్ముడు, నువ్వేమైనా అనుకోరా, నాకు మాత్రం సంధ్య పద్ధతి అసలేమీ నచ్చడం లేదు.
పిల్లి గుడ్డిదైతే ఎలుక వెన్నుపోటు పొడిచినట్టు తయారైంది వ్యవహారం. అక్క ఇదిగో ఇలానే అత్త గురించి ఏమైనా చెప్తే నువ్విలా విసుక్కుంటావనే కళ్ళ ముందు ఏం జరుగుతున్నా కిక్కురు మనకుండా నోరు కట్టేసుకుని కూర్చుంటున్నాం. కావేరి, దేని గురించి మాట్లాడుతున్నావు? అది దీని మొహం, దీన్ని అడిగితే ఏం చెప్తుంది? నేను చెప్తాను విను. ఏంటి? ఏంటా, కంచే చేను మేసినట్లు చెప్పుకుంటే సిగ్గుచేటు. పెళ్ళైన రోజు నుంచి ఈ ఇంట్లో కావేరి చూస్తున్న చిత్రాలు పైకి చెప్పలేక లోపల దాచలేక రోజు కుల్లి కుల్లి చేస్తుంది. కన్న తల్లిని, దీని కాపురం ఇలా అఘోరించిందని తెలిసి నా కడుపు రగిలిపోతుంది. అసలు దీనంతటి కారణం ఎవరనుకున్నావు? సంధ్య. ఆవిడ గారు అనడం ఎందుకు? అంతా నా రాత, నా కర్మ. ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు దిక్కు అంటారు. నాకేమో అత్త మొగుడు దొరికాడు. చూడు తమ్ముడు, నువ్వు తిట్టినా తన్ని తరిమేసినా ఒక మాట మాత్రం చెప్పి తీరాలి. ఏంటక్క? ఒక ఆడదానిగా నీకు ఈ విషయం చెప్పడానికి చాలా చండాలంగా ఉంది. విషయం ఏంటో చెప్పక్క. నీకు సంధ్యకి పెళ్లి కాకముందు జరిగిందేదో జరిగింది. సంధ్య మీద నీకు చాలా నమ్మకం ఉంది, తప్పనను. అది నీ మంచితనం. నీ ప్రాణాలు కాపాడాడన్న విశ్వాసంతో, సంధ్య మొగుడన్న విశ్వాసంతో సూర్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. అది నీ గొప్పతనం. తప్ప ఒప్ప అన్న చర్చ ఇప్పుడు అనవసరం. అక్క, ఎందుకు ఇదంతా చెప్తున్నావు? ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. అయ్యో రామా, ఇలాంటి విషయాలు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా సూటిగా చెప్తే అర్థం కాదు. ఓపిగ్గా వింటానంటేనే చెప్తాను. అబ్బా, వింటున్నాను కదక్క. నువ్వు అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. అర్థం కాకుండా నాకు తెలిసిన విషయాలే మాట్లాడుతున్నావు. అమ్మా, మావయ్య ఓపికని పరీక్షించొద్దు. మావయ్య, నేను డైరెక్ట్ గా చెప్తాను విను. సూర్య గారితో నా పెళ్లి ఎందుకు చేయాలనుకున్నారు? ఎందుకేంటి? సూర్య మంచివాడు కాబట్టి, పెళ్ళైతే మీరు సుఖంగా ఉంటారు అని. సుఖం. నేను పెళ్ళైన తరువాత ఏ రోజైనా నేను నవ్వుతూ ఉంటే చూసావా? మొగుడుతో సంతోషంగా ఉన్నానా? ఇదంతా తెలిసి కూడా నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ గా ఉన్నావు. కానీ మాటల్లో మాత్రం నా మేనకోడలు నా బాధ్యత అని చెప్తున్నావు. నీ సంతోషం ఎప్పుడూ నా బాధ్యతే కావేరి. ఇది ముమ్మాటికి నిజం. నీకు తెలిసింది మాత్రమే నిజం కాదు మామయ్య. భర్త మనసులో భార్య లేకపోతే నాకే కాదు, ఏ ఆడదానికైనా సుఖ సంతోషాలు, మనశ్శాంతి ఉండవు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు చేయడానికి ఏం లేదు తమ్ముడు. కనీసం ఇప్పుడైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. దేని గురించి? సంధ్యకి నీ స్నేహితుడికి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి. అక్క, అసహ్యంగా మాట్లాడొద్దు. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మధ్య బంధమేంటో నాకు బాగా తెలుసు. సూర్య కావేరిని కొట్టాడని, నిన్ను తిట్టాడని కోపం ఉంది. సంధ్యను అర్థం చేసుకోకుండా సూర్యకి సపోర్ట్ చేయడం నాకు నచ్చట్లేదు. అంత మాత్రానికి మీకు తోచిందే మీరు ఊహించుకొని అంత నీచంగా మాట్లాడకూడదు. నిజం చెప్తే నిజంగానే నిష్ఠూరకంగా ఉంటుంది. ఒక్క విషయం మాత్రం తెలుసుకో తమ్ముడు, నిప్పులేందే పొగ రాదు. అక్క, చెప్తుంటే అర్థం కాదా? అనుమానపడ్డం కాదు. నీ మాటల్లో నిజం ఉందని ఒక్క ఆధారం, కనీసం ఒక్కటైనా చూపించగలరా? చూపిస్తాను మావయ్య. ఒక్కటి కాదు, 100 ఆధారాలు చూపిస్తాను. ఒకప్పుడు సంధ్యత్త ఆయన గారి భార్య, కానీ ఇప్పుడు మీ ముగ్గురు గొప్ప అండర్స్టాండింగ్ ఉన్న విశాల హృదయం గల మంచి ఫ్రెండ్స్. సంధ్యత్త నీకు మాత్రమే భార్య, సూర్య నాకు మాత్రమే భర్త. మరి ఆయన గారి పర్సులో నా ఫోటోకి బదులు అత్త ఫోటో ఎందుకుంది? చెప్పు తమ్ముడు, అలా మౌనంగా ఉండిపోయావే. పోనీ ఈ సంగతి చెప్పు మామయ్య. మా ఆయన గారు పవిత్రమైన ఫీలింగ్ తోనే ఫోటో దాచుకున్నారు అనుకుందాం. మరి కడుపుతో ఉన్న సంధ్యత కోసం నీకన్నా ఎక్కువ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు పట్టించుకుంటున్నారు? పుల్ల నారింజ పళ్ళ కోసం ఊరంతా ఎందుకు తిరిగారు? సంధ్యత మీద
నీకన్నా నీ బెస్ట్ ఫ్రెండ్కే ఎక్కువ ప్రేమ, అభిమానం, ఫీలింగ్స్ ఇంకా చాలా. ఆవిడ గారేమో వేవిళ్లతో వాంతులు చేసుకోవడాలు, కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించడాలు, చెయ్యి కట్ చేసుకోవడాలు. ఈయన గారు కంగారుగా నటిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టుకొని ఏం కాలేదు కదా సంధ్య అని ఆరాట పడిపోవడాలు. ఇవన్నీ మా కల్లారా మేము చూసినవి, ఆధారాలు చేసుకుని చెప్తున్నవి. ఇన్ని చెప్పినా కూడా వాళ్ళిద్దరూ పత్తిత్తులు, పవిత్ర ఆత్మలు అంటావు, నాకు తెలుసు. కానీ నాకు అర్థం కానిది ఒక్కటే, ఆ రోజు నువ్వు మా ఆయనతో గొడవపడి ఇంట్లో నుంచి పొమ్మంటే కట్టుకున్నవాడు ఇంట్లో నుండి పోతే నేనేడవాలి. మరి మీ ఆవిడ ఎందుకు నువ్వు వద్దన్నా నీ మాట పట్టించుకోకుండా ఆయన గారి దగ్గరికి పరిగెత్తింది? నా కాపురాన్ని నిలబెట్టేందుకా లేక ఈ సాకుతో ఆయన గారిని కలుసుకునేందుకా? చిచి, ఇలాంటివన్నీ పైకి మాట్లాడాలంటేనే చండాలంగా ఉంటుంది. తమ్ముడు, ఆఖరిగా నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళాం మీద నమ్మకం ఉండడం మంచిదే, కానీ మితిమీరిన నమ్మకం మొదటికే మోసమవుతుంది. అయినా కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు పాపమో పుణ్యమో ఆ దేవుడికే తెలియాలి. మీరే కదండి తీసుకొచ్చారు. దయచేసి ఒక్కసారి పిలవండి, వెనక్కి రమ్మని చెప్పండి. మీరెప్పుడొచ్చారు? ఎంతసేపు అయింది? ఇప్పుడే 10 నిమిషాలు అవుతుంది. మనసు బాగోక గుడికెళ్ళాను. ప్రసాదం తీసుకోండి. గుడికా? ఇప్పుడే గుడికెళ్ళావు? వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. మీ అమ్మాయి ఆపరేషన్కి అయ్యే మొత్తం డబ్బు నేనే ఇస్తాను. నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళు. నేను మన మేనేజర్ని హాస్పిటల్కి పంపిస్తాను. అలాగే సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఉంటాను సార్. అలాగే. అమ్మా, ఈ డబ్బులు ఖర్చులో కొంచెం. అలాగే సార్. హలో రవిప్రకాష్. ఏంటమ్మా ఇలా జరిగింది? కావేరి, ఆకాష్ ఇప్పుడు చూడకపోయినా ఫోటో సంధ్య పర్సులోనే ఉంది కదా, తర్వాతైనా చూస్తాడు. మామయ్య కన్నా ముందు అత్త చూసి ఫోటో తీసేస్తే? అప్పుడు ప్లాన్ మారుద్దాం. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని. ఒక మనిషిని బాగు చేయడానికి కష్టపడాలి, కానీ నాశనం చేయడం ఎంతసేపు? సడన్ గా కావేరి ఎందుకు కాల్ చేసింది? సంధ్య మీద ఇంకా కోపంతో మాట్లాడుతుందంటే తన ఇంటికి వచ్చినట్టు తెలిసిందా? నాతోనే ఇలా మాట్లాడుతుందంటే సంధ్యతో ఇంకా పెద్ద గొడవ పెట్టుకుందేమో. ఇప్పుడు సంధ్యతో మాట్లాడితే కూడా ప్రాబ్లం చేస్తుందేమో. కావేరికి తాళి కట్టిన పాపానికి సంధ్యని బాధ పెడితే సారీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సూర్య వాళ్ళ ఇంటి నుండి. ఒకవేళ కావేరి గురించి తన నిర్ణయం మార్చుకున్నాడేమో, అది చెప్పడానికి ఫోన్ చేస్తున్నాడేమో. హలో సంధ్య, నువ్విక్కడికి వచ్చినట్టు ఆ ఇంట్లో ఎవరికైనా తెలిసిందా? ఎందుకలా అడుగుతున్నారు?
ఇంతకు ముందే కావేరి ఫోన్ చేసి మాట్లాడింది. కావేరీనా? ఏం మాట్లాడింది? కొత్తగా ఏం లేదు, ఎప్పట్లానే చిరాకు కోపంతో ఏదేదో ఆగింది. తనే ఫోన్ చేసింది కదా, నార్మల్గా మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా కావేరి మాటల ముందు నా ఓపిక ప్రేమ చచ్చిపోయింది. ఒకవేళ నువ్వు ఇంటికి వచ్చినట్టు కావేరికి తెలిసిందేమో, ఆ కోపంతోనే ఫోన్ చేసిందేమో అనుకుంటున్నాను. లేదండి, ఎవరికీ తెలీదు. నాకిచ్చిన మాట గుర్తుంది కదా, అది మాత్రం మర్చిపోకుండా నిలబెట్టుకోండి. తప్పదు కదా, తాళి కట్టిన పాపానికి కష్టమైన నష్టమైన భరిస్తాను. భరించడం కాదు, బాధ్యతగా తీసుకుంటాను అనాలి. అదే ఏదో ఒకటి. సంధ్య, నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికోసం ల్యాండ్ చూస్తున్నాను. లోన్ కూడా అప్లై చేశాను. అంతా అనుకున్నట్టు జరిగి బిజినెస్ స్టార్ట్ అయితే కావేరిని ఇంటికి తీసుకొచ్చేస్తాను. సరే. ఏంటత్తా అంత నవ్వుతూ కాల్ కట్ చేసా? నీ మొదటి మొగుడు నా ప్రస్తుత మొగుడు అంత బాగా మాట్లాడా? నేను మాట్లాడింది నీ గురించే. ఇదిగో, ఇలాగే నా పేరు తీసుకురావద్దని చెప్పాను, అయినా అర్థం కాదా నీకు? అర్థమైతే నీ కాపురంలో నిప్పులెందుకు పోస్తుంది? ఏదో బాధ్యత తీసుకోమని చెప్తున్నావు, నీ గురించేనా? అంటే మా అందరు కళ్ళు కప్పి ఏదైనా కొత్త ప్లాన్ వేస్తున్నావా? అమ్మా, ఏదో మాట ఇచ్చారు అని కూడా అంటుంది. ఆ డీలింగ్స్ ఏమై ఉంటాయో? సిగ్గు సిగ్గు, ఆ మాటలు ఆ పనులు మరీ ఇంత దిగజారిపోతాయి అనుకోలేదు. చూసావా అమ్మా, నా మొగుడు నేను కాల్ చేస్తే కసు బుస్సు అంటుంటాడు. అదే ఈవిడ గారు కాల్ చేస్తే మాత్రం కన్నా బుజ్జి అని మాట్లాడతాడేమో. ఏం చేస్తామే తల్లి, నీ మొగుడికి కొత్త పెళ్ళం కన్నా పాత పెళ్ళం మీదే మోజు ఎక్కువ ఉంది. చిచి, ఏం మనుషులో ఏం బ్రతుకులో. సుశీలక్క, సుశీలక్క, వార్తలు రా విశాలాక్షి. రారా విశాలాక్షి, కూర్చో. పేరుకు మాత్రం విశాలాక్షివి, కానీ మనిషివి మరీ నల్ల పొసవైపోయావు. ఈ మధ్యన అసలు కనిపించడమే లేదు. ఎక్కడత్తయ్య గారు, ఇంట్లో పనులకు తోడు మోకాళ్ళు పట్టేస్తున్నాయి. కూర్చొనివ్వడం లేదు, నిలబడనివ్వడం లేదు. అందరూ మా అక్కలాగా చెంగు చెంగని గెంతలేరు కదా. మా అమ్మకి దిష్టి పెట్టే బదులు నువ్వు కూడా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా పిన్ని. అటు ఇటు తిరిగి అలసిపోవడం ఎందుకో? అలుపేముందే తల్లి, మీరెలాగూ పెళ్లి పిలుపులకి రావడం లేదని నేనే వచ్చాను. నువ్వు చెప్పక్క, మన జ్యోతి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? నువ్వు బావగారు ఏమైనా శ్రద్ధ తీసుకుంటున్నారా? జ్యోతి, పిన్నికి టీ తీసుకునిరా. సరే అమ్మా. శ్రద్ధ తీసుకోకుండా ఎలా ఉంటాం? మీ బావగారైతే ప్రతిరోజు ఏదో ఒక రకంగా బ్రోకర్ దగ్గరకు వెళ్తున్నారు. ఆ అమ్మాయి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. పెళ్లి చూపులకి బాగానే వస్తున్నారే, వచ్చిన తర్వాతే చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. అంటే ఏమంటున్నారు అత్తయ్య? ఏం చెప్పనే తల్లి, మగ విధవై పుడితే చాలు వాడేదో బంగారు కనిలాగా పెళ్లి చేసుకోపోయే పిల్లని సంతలో పశువులా చూస్తున్నారు. నోటికొచ్చింది వాగుతున్నారు. అరే, మొన్నటికి మొన్న ఒక విధవ 15 లక్షలిచ్చి అమెరికా పంపిస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయ్యో రామా. నిన్నటికి నిన్న ఇంకో ఇంగితం లేని సన్నాసి జ్యోతిని పెళ్లి చూపులు చూడ్డానికొచ్చి దీప నచ్చింది, దాన్నే పెళ్లి చేసుకుంటాను అంటాడు.
చిచి వేధవ మొహాలు తలుచుకుంటేనే వికారం వస్తుంది. రకరకాల మనుషులు, రకరకాల బుద్ధుల వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి ముందే తెలిసినందుకు మనం సంతోషపడాలి. అది నిజమేలే. టీ తీసుకో పిన్ని. మన జ్యోతి పెళ్లి తొందరగా జరగాలంటే మానవ ప్రయత్నంతో పాటు దేవుని ఆశీర్వాదం కూడా అవసరమనిపిస్తుంది. మన జ్యోతితో పూజలు వ్రతాలు చేయిస్తున్నావా అక్క? అన్నీ చేయిస్తున్నాను. ఊర్లో ఉన్న గుడులన్నీ తిప్పాను. ఎవరు ఏం పూజ చెప్పినా చేయించాను. ముడుపులు కట్టించాను. కనిపించిన ప్రతి దేవుడికి మొక్కుకున్నాను. కానీ ఏ దేవుడు మా మీద అనుగ్రహం చూపించడం లేదు. నా కూతురికి పెళ్లి యోగం ఎప్పుడో తెలియడం లేదు. అబ్బా అమ్మ చాలు. మీరు మాట్లాడడానికి నా పెళ్లి తప్ప వేరే ఏం లేదా? దయచేసి టాపిక్ మార్చండి, వినలేకపోతున్నాను. అసలు నేనొచ్చిందే నీకోసం. ఇదే మాట్లాడతాను. జ్యోతి, నువ్వు కూడా వినాల్సిందే. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. ఏమన్నా కాగల కార్యం గంధర్వులు చేస్తారా? ఇక్కడ గాడిది గుడ్డయింది. ఓపికతో ఉండాలి, ఆశగా ఎదురు చూడాలని పెద్ద కాలజ్ఞానిలా మాట్లాడావు. ఆఖరికి ఏమైంది? మామయ్యతో మీ పని మీరు చూసుకోండి అని చెప్పించుకోవాల్సి వచ్చింది. అదే నాకు కూడా అర్థం కావటం లేదే. ఫోటో చూసి కూడా ఎందుకు ఏంటి అని అడగకుండా అలా సైలెంట్ గా ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకంటే పెళ్ళాం మీద మామయ్యకి అనుమానం రాదు కాబట్టి. అదే తన అదృష్టం మనకి దరిద్రంగా మారింది కాబట్టి. ఆవిడ గారు సీత లాంటిదో కాదో తెలీదు గాని మామయ్య మాత్రం పెళ్ళాం విషయంలో శ్రీరామచంద్రుడిలా ఫీల్ అయిపోతున్నాడు. నాకు కూడా అదే భయం. మీ మామయ్య మనసులో అనుమానం పెనుభూతంగా మారకపోతే చివరికి వెదవలయ్యేది మనమే. అయ్యేది కాదు, ఆల్రెడీ అయ్యాం. ఎన్ని రకాల నిందలు వేసినా, ఎన్నో కుట్రలు పన్నినా అన్ని బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అంటే సూర్య ఫోటో నా బ్యాగ్లో పెట్టింది మీరేనన్నమాట? ఏ ఫోటో? మాకేం తెలీదు. ఆయన మా ఆయన ఫోటో నా బ్యాగ్ లో పెట్టుకుంటాను గాని నీ బ్యాగ్ లో ఎందుకు పెడతాను? నాకేంటి అవసరం? అవసరం కాదు. నా మీద అనుమానం పెరగడానికి మీరు చేస్తున్న కుట్ర. మీకేం అన్యాయం చేశాను? నన్ను ఎంత కష్టపెడుతున్నా సరే నీ కాపురం బాగుండాలనే కదా కోరుకుంటున్నాను. నువ్వు సూర్య సంతోషంగా ఉండాలనే కదా నా చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినా ఓర్చుకుంటున్నాను. అయినా సరే కడుపుతో ఉన్నానని జాలి కూడా లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నా మీద నిందలు వేయాలని, బాధ పెట్టాలని ఎందుకు ప్లాన్లు చేస్తున్నారు? ఇదిగో సంధ్య, నువ్విలా ఏడ్చినంత మాత్రాన మేం చెయ్యని పనులు చేశామంటే మేము ఒప్పుకునేదే లేదు. ఒప్పుకోవడం ఏంటి? ఆ ఫోటో మీరే పెట్టారని నాకు ఖచ్చితంగా తెలుసు. కావేరి పని లేకపోయినా నా గదిలోకి రావడం, దొంగల గది మొత్తం నా బ్యాగ్ కోసం వెతకడం నిజం కాదా? నిన్న డబ్బు కోసం ఒక ఆవిడొస్తే నా బ్యాగ్ ఎలాగైనా సరే ఆయన చేతిలో పెట్టాలని మీరు కావేరే ఎగ్జైట్ అవ్వడం నేను చూడలేదనుకున్నారా? మీరు చేసే కుట్రల వల్ల నేను మాత్రమే కాదు, నా భర్త కూడా బాధపడతారని మీకు తెలీదా? మా ఆయన మీ తమ్ముడే కదా. ఆయన మనసులో నా మీద ప్రేమని ఎందుకు మాయం చేస్తున్నారు? కలలో కూడా మీరు కష్టపడకూడదు, కన్నీరు పెట్టకూడదని కోరుకుంటారు. అలాంటి మనిషిని ఎందుకింత బాధ పెట్టాలి అనుకుంటున్నారు? నాకు సూర్యకి మధ్య స్నేహం తప్ప ఏ సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా మీకెందుకు అర్థం కావడం లేదు?
సూర్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. సుఖంగా ఉండాల్సిన సంసారం సమస్యల్లో పడింది. కేవలం మీ ఇద్దరి వల్లే. ముందు ఆ విషయం తెలుసుకోండి. చూడు, వింటున్నాం కదా అని నోటికొచ్చినట్టు వాగుతే ఊరుకునేది లేదు. నేను కూడా అదే చెప్తున్నాను. తలంచుకున్నాను, ఏడుస్తూ కూర్చుంటున్నాను కదా అని కుట్రలు చేస్తే ఊరుకునేదే లేదు చెప్తున్నాను. ఏంటమ్మా తను మనకి వార్నింగ్ ఇస్తుంది? తాటాకు చప్పుళ్ళు కావేరి. ఆకాష్ మన చేతిలో ఉన్నంత కాలం భయపడాల్సిన పనే లేదు. ఇన్ని మాటలు పడిన తర్వాత ఇక డోస్ పెంచాల్సిందే. ఈ సుభద్ర సత్తా ఏంటో చూపించాల్సిందే. సార్ టీ సార్. అకౌంటెంట్ శ్రీనివాస్ని ఒకసారి నా రూమ్కి రమ్మని చెప్పు. కొటేషన్స్ అన్ని తప్పుగా కోట్ చేశాడు. శ్రీనివాస్ సార్ ఆఫీస్కి రాలేదు సార్. ఎందుకు? వాళ్ళ ఆవిడ మాజీ లవర్తో కలిసి వెళ్ళిపోయిందండి సార్. వెళ్ళిపోవడం ఏంటి? శ్రీనివాస్ లవ్ చేసి కదా పెళ్లి చేసుకున్నాడు. నిజమే సార్, కానీ శ్రీనివాస్ కన్నా ముందు ఆ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేసిందండి సార్. అతనేమో ఇంట్లో ప్రాబ్లం వల్ల ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడంట. అప్పుడే అమ్మాయికి శ్రీనివాస్ పరిచయం అవటం, పెళ్లి చేసుకోవటం అంతా టకటక జరిపోయిందంట సార్. అమెరికా వెళ్ళిన ఎవరు ఈ మధ్యనే ఇండియాకి వచ్చాడంట సార్. ఈ అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేసి మాయదేశ్ తీసుకెళ్ళాడంట. పాపం శ్రీనివాస్ చాలా బాధపడుతున్నాడు సార్. ప్రాణంగా ప్రేమిస్తే ఎలా మోసం చేసి వెళ్ళిపోతుందని ఒకటే ఏడుపు సార్. నాకు తెలిసి శ్రీనివాస్ ఆ బాధల నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది సార్. ఏంటో సార్, కొంతమంది ఆడవాళ్ళు పక్కోడు ప్రేమలో గొప్పతనం కట్టుకున్న వాళ్ళు చూడలేరు. పొరుగు గురించి ఆలోచించకుండా పాపాలు చేస్తూ ఉంటారు. భార్య మీద చిన్న అనుమానం వచ్చినప్పుడే కంట్రోల్లో పెట్టాలి సార్. అప్పుడే ఏ సమస్య ఉండదు. ఈరోజు ఎలా ఉన్నాడు మన పెద్ద బాసు? అలానే తేడాగా సైలెంట్గా ఉన్నారు. ఏ మార్పు లేదు. ఆకాష్ మీద కోపం, వీళ్ళ మధ్య దూరం మొదలైంది కాబట్టి అగ్నిలో ఆజ్యం పోయడానికి ఇదే కరెక్ట్ టైం. సార్, ఎస్. మీ ఫైలు. ఏంటా ఫైలు? కొత్త ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ రిలేటెడ్ ఫైల్ సార్. మనం ఆల్రెడీ ఒక ల్యాండ్ చూసాం కదా. అక్కడి నుంచి ఏమన్నా కాల్ వచ్చిందా? ఇంకా రాలేదు, కానీ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఏంటది? మీరు తీసుకోవాలనుకున్న ల్యాండ్ని సూర్య గారు దక్కించుకోవాలని చూస్తున్నారు సార్. మనకిస్తానన్న రేట్ కన్నా తక్కువకు అడిగితే ఓనర్ కూడా ఒప్పుకున్నాడంట సార్. మన కంపెనీ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిందని తెలిసి అంతా ఓకే అనుకున్న టైంలో వద్దనుకుని వెళ్ళిపోయాడంట సార్. మన కంపెనీతో పోటీ పడడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మీ ఇన్వాల్వ్మెంట్ని భరించలేకపోతున్నాడు సార్. ఇప్పుడు మీరు ఆ ల్యాండ్ని తీసుకుంటే మార్కెట్లో అందరూ సూర్య తన ఫ్రెండ్ కోసం దయతలిచి వదిలేస్తే ఆకాష్ టేకప్ చేశాడన్న టాక్ వస్తుంది. అది మన కంపెనీ పేరుకి పరువుకి చాలా నష్టం సార్. మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందో తెలియదు, కానీ ఒక సెక్యూరిటీ గార్డ్ని బిజినెస్ పార్ట్నర్గా చేర్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం సార్. కానీ మీరు ఇంత చేసినా విశ్వాసం, స్వామి భక్తి లేకపోతే ఏకే మేకవుతుంది సార్. దారి చూపించిన వాడికే వెన్నుపోటు పడుతుంది. షట్ అప్! వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టు బాగకు. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి సూర్య గురించి నా దగ్గర మాట్లాడొద్దు. అవుట్! గెట్ అవుట్! సారీ సార్. ఫ్రెండ్ మీద కోపమున్నా బయట పడలేక నా మీద సీరియస్ అవుతున్నాడు.
ఈ కోపమే నా పెట్టుబడి. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇక మీదట నమ్మకాన్ని డిస్టర్బ్ చేసే పనులు చేయొద్దు. పరాయి వాళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దు. నా మాట లెక్క చేయకుండా ఏదైనా తిక్క పనులు చేస్తే ఈ ఆకాష్ విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుంది. మైండ్ ఇట్. అమ్మా నువ్వు సూపరే. పుస్తకాలు చదవకపోయినా మనుషుల్ని మాత్రం బాగా చదివావు. మా ఆయన ఫోటో చూసి మావయ్య రియాక్ట్ అవ్వకపోతే నేను షాక్ అయ్యాను. కానీ ఆవిడ గారు నన్న మాటలు విన్నాక నువ్వు చెప్పిందే నిజమనిపించింది. చెప్పాను కదే, మీ మామయ్య గురించి నాకు బాగా తెలుసు. మన ముందు పెళ్ళాం మీద అనుమాన పడితే లోకమైపోతుందని గదిలోకి వెళ్ళిన తర్వాత తిట్టాడు. తిట్టడం కాదమ్మా, స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఏదో ఒక వెదవ పని చేసి దొరికిపోతే డోస్ ఇంకొంచెం పెంచుతాడు. ఖచ్చితంగా దొరుకుతుంది. సంధ్య సైలెంట్ గా ఉన్నా నీ మొగుడు కుదురుగా ఉండడు. మళ్ళీ సమయం దొరికినప్పుడు మీ మావయ్యకి సంధ్య గురించి నీ మొగుడు గురించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పెద్దది చేసి చెప్తే సరి. అవును, అదే చెయ్యాలి. అప్పుడే మామయ్యకి ఆవిడ గారి మీద ప్రేమ నమ్మకం పూర్తిగా దూరం అవుతాయి. తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. నా బ్రతుకు బాగుపడుతుంది. అదేదో త్వరగా జరిగితే బాగుండే. ఊరోదులొచ్చి చాలా రోజులైంది. అక్కడ మన ఇల్లు ఎలా ఉందో ఏంటో. అవును మరి, అదో పెద్ద రాజుల కోట, నువ్వు పెద్ద మహారాణివి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొంపే కదా. అన్నీ అనుకున్నట్టు జరిగితే నువ్వు కూడా పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపో. వద్దులేవే, నువ్వు మీ అత్తగారింట్లో ఉండు, నేను మా అత్తగారిచ్చిన ఇంట్లో ఉంటాను. మనకంటూ ఉన్న ఆస్తి అదొకటే కదా, దాన్ని కూడా వదులుకోవడం ఎందుకు? సర్లే, రేపు వండుకునే వంటకి ఇప్పుడే పొయ్యి వెలిగించడం ఎందుకు, కానీ ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలో అప్పుడే ఆలోచిద్దాం. ఏమండి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటండి? మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంకా కోపంగా ఉందా? మీరు చెప్పినట్టే వింటానండి. నాతో నార్మల్గా ఉండండి. రండి, టిఫిన్ వడ్డిస్తాను. వద్దులే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆఫీస్లో తింటాను. ఏమండి, నేను గుడికి వెళ్ళొస్తాను. నాకెందుకు చెప్తున్నావు? అంటే బయటికి వెళ్లే ముందు ఒక మాట మీకు చెప్పాలని. లేదంటే నేనెక్కడికి వెళ్ళానో తెలియక మీరు ఎక్కడికో వెళ్ళానని ఇంట్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండకూడదని. చూడు సంధ్య, కన్ఫ్యూజన్ నువ్వు బయటకెళ్ళడం వల్ల కాదు, మీట్ అయ్యే వ్యక్తుల గురించి, ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి. అయినా బయటకెళ్ళే ప్రతిసారి చెప్పట్లేదు కదా, కొత్తగా ఎందుకు ఇదంతా? ఏంటండి ఇది? నేనేం చెప్పినా తప్పులు వెతుకుతున్నట్టు మాట్లాడుతున్నారు. నేను వెతకడం కాదు, లేని వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దని నీకు రాత్రే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. అయినా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోకుండా గుళ్ళు గోపురాలు తిరగడం ఎందుకు? గుడికొస్తానని చాలా రోజుల క్రితం మొక్కుకున్నానండి. అది తీర్చుకోవడానికి వెళ్తున్నాను. ఇదే లాస్ట్. డెలివరీ అయ్యేంత వరకు ఏ గుడికి వెళ్ళను, ఇంట్లోనే పూజలు చేసుకుంటాను. ఓకే. ఏంటమ్మా, మీ ఆయన దగ్గర మమ్మల్ని నిందిస్తున్నావా? నా మాటలు పూర్తిగా విన్నారా? విన్నాం కాబట్టే అడుగుతున్నాం. ఇంతకీ ఏ గుడికి వెళ్తున్నావత్తా? సూర్య దగ్గరకా? అదే సూర్య భగవానుడి గుడికా? మనకి దగ్గరలో ఆ దేవుడి గుడి ఎక్కడుంది? నువ్వు వెళ్ళాలనుకుంటే దగ్గర దూరమా ఏముంది? నీ వెనక మేమేమైనా వస్తామా?
బయటికి అడుగు పెట్టాక ఏమేం చేస్తావో మేమేమైనా చూస్తామా? ఏం తెలియనప్పుడు అన్నీ తెలిసినట్టు మాట్లాడ్డం, అనుమానపడ్డం ఎందుకు? మీకు అంతగా నమ్మకం లేకపోతే నాతో రండి. ఖాళీగా ఇంట్లో ఉండే బదులు పుణ్యమైనా వస్తుంది. పాపాలు చేసే వాళ్ళకి పుణ్యాలు కావాలి గాని మాకెందుకు? నువ్వు వెళ్ళొత్తా, కావాల్సినంత పుణ్యం సంపాదించుకో. అన్నట్టు తిరిగి ఎప్పుడొస్తావు? బాగా లేట్ అవుతుందా? నైట్ అయిపోతుందా? నేను వెళ్ళేది తీర్థయాత్రలకి కాదు, పక్క వీధిలో ఉన్న గుడికే. గంటలో వచ్చేస్తాను. నా గురించి ఆలోచించి తల్లి కూతుర్లు తిండి మానేసి పడికాపులు కాయకండి. టిఫిన్ రెడీ చేసి పెట్టాను, తిని బాగా రెస్ట్ తీసుకోండి. చూసావమ్మ తన పొగరు? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, బయటికి పోయే పాపానికి పొగరెక్కువ. వెళ్ళని. ఆలస్యమైతే ఏం చెయ్యాలో, దాని ప్రతి అడుగుని అవకాశంగా ఎలా మార్చుకోవాలో మనకు తెలీదా? సంధ్య, ఒక్కదానే వచ్చావా? ఆకాష్ రాలేదా? లేదు సూర్య, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. నువ్వెలా వచ్చావు? ఇల్లు పక్కనే కదా, నడిచొచ్చాను. ఏంటి, నడిచొచ్చావా? నీ కడుపులో ఒక బిడ్డుందన్న సంగతి గుర్తుందా నీకు? రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇలా గుడికి రావటం, మెట్లెక్కడం అవసరమా? ఇది కూడా ఎక్సర్సైజ్ లాంటిదే కదా అని ఎవరు చెప్పారు? నా సంగతి సరే కానీ మీరేంటి గుడికొచ్చారు? ఇంట్లో ఒంటరిగా బోరింగ్గా ఉంది, అందుకే ప్రశాంతంగా ఉంటుందని గుడికొచ్చాను. కోరి తెచ్చుకున్న ఒంటరితనం వల్ల ఎన్ని సమస్యలు చూసారా? నేనేం కోరుకోలేదు, తాలి కట్టిన భార్య పెట్టిన శాపం ఇది, అందుకే తప్పలేదు. కావేరిని బ్లేమ్ చేయడం కాదు, మీరు నిజంగా కోరుకుంటే కావేరి మీరు కలిసి ఉండడం పెద్ద సమస్య కాదు. ఎందుకు సమస్య కాదు? అన్నీ మొదలైనవి ఆవిడ గారి వల్ల, మా అత్తగారి ఎంకరేజ్మెంట్ వల్లే. కాదనగలవా? ఆకాష్ వాళ్ళ అక్క మీద, మేనకోడల మీద పెంచుకున్న నమ్మకంలో కనీసం కొంచెం నా మీదున్నా నేను ఆ ఇంటికి, ఆకాష్ స్నేహానికి దూరం అయ్యేవాణ్ణి కాదు. నేను బయటకు వచ్చాను, కానీ వాళ్ళిద్దరి వల్ల నువ్వెంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో నేను ఊహించగలను సంధ్య. అదెప్పుడు ఉండేదే, ఇప్పుడు అలవాటైపోయింది. నువ్వు సైలెంట్గా ఉండొద్దు సంధ్య. వాళ్ళనే ప్రతి మాటకి కౌంటర్ ఇవ్వు, లేదంటే అలుసైపోతావు. నిన్ను నిందించడం వాళ్ళకి అలవాటైపోతుంది. ఆల్రెడీ అయిపోయింది. రోజు వింటున్నాను, చీకటి పడిన తర్వాత మర్చిపోతున్నాను. వాళ్ళంటున్న మాటల గురించి ఆకాష్కి తెలుస్తుందా? తెలిసినా పెద్దగా ప్రయోజనం ఉండదనిపిస్తుంది. మీరు చెప్పినట్టే అక్క మీద, మేనకోడల మీద పెంచుకున్న నమ్మకం ఎవరి మీద ఉండదు. లేదులే సంధ్య, ఆ విషయం అయితే నేను ఒప్పుకోను. వాళ్ళ మాటల వల్ల ఆకాష్ డిస్టర్బ్ అయినా కానీ నీ మీద నమ్మకం, ప్రేమ ఎప్పటికీ చెక్కు చెదరదు. ఆ నమ్మకమే ధైర్యంగా మారి ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురొచ్చినా నన్ను నడిపిస్తుంది. కానీ నా బాధ ఒక్కటే, బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్న మీరిద్దరూ నా వల్లే విడిపోయారేమో అనిపిస్తుంది. లేదు సంధ్య, మా మధ్య దూరానికి నువ్వు కారణం కానే కాదు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఉండడం వల్లే ఆకాష్కి నేను బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను, బిజినెస్లో పార్ట్నర్ అయ్యాను. నువ్వు, ఆకాష్ నాకు మంచి జరగాలని పెళ్లి చేశారు, కానీ ఆ పెళ్లి వల్లే సమస్యలు మొదలయ్యాయి. కావేరికి అర్థం చేసుకునే గుణం ఒక్కటొస్తే చాలు, అందరి జీవితాలు బాగుపడతాయి. అయినా గుడిలో కూడా వాళ్ళ గోలెందుకు, కానీ నా దర్శనం అయిపోయింది. నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునిరా, నేను వెయిట్ చేస్తాను. సరే సూర్య. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. ఏమండి, పాలు అక్కడ పెట్టు. ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి సైలెంట్గా మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఏమైందండి? నీకు నా మాటల మీద గౌరవం ఉంటుందా, లేక ఉన్నట్టు నటిస్తావా? ఏంటండి అలా అడుగుతున్నారు? ఈ రోజు గుడికి నువ్వు ఒక్కదానివే వెళ్ళావా?
అవునండి. ఒక్కదానివే వెళ్తే తిరిగి రావడానికి ఎందుకు అంత లేట్ అయింది? అంటే గుడిలో సూర్యుని కలిశానండి. నేను వెళ్ళేసరికి ఆయన దర్శనం చేసుకుని వస్తున్నారు. ఆయనతో మాట్లాడి వచ్చేసరికి ఆలస్యమైంది. ఆఫీస్కి వెళ్లే ముందు నీకేం చెప్పాను? నీకేం అర్థమైంది? ఏమండి, నేను కావాలని ఆయన్ని కలవడానికో మాట్లాడడానికో వెళ్ళలేదు కదా. గుడిలో కనిపించారు కాబట్టి మాట్లాడాను. ఆ మాటలు కూడా ఎందుకు? మనకు దూరమైన వాళ్ళకి దగ్గర అవ్వడం ఎందుకు? దగ్గర దూరం కాదండి, స్నేహం కొద్దీ. ఏంటి స్నేహం? నేను వద్దనుకున్నది నీకెందుకు? నేను నీ మీద పెంచుకున్న నమ్మకం నాశనం అవుతుందని తెలియటం లేదా? ఇంకెన్నిసార్లు చెప్పించుకుంటావు? ఎన్నిసార్లు కోపంగా మాట్లాడమంటావు? సూర్యతో నీకే సంబంధం లేదు. నాకు ఫ్రెండ్ కాదు. వాడు మన ఇంట్లో కూడా ఉండటం లేదు. అలాంటి వాడి కోసం ప్రతిరోజు ఇష్యూ అవ్వటం చాలా దరిద్రంగా ఉంది. చూడు సంధ్య, మన ప్రేమకి ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతోంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టైంలో ప్రేమగా దగ్గరికొచ్చే అవకాశాన్ని దూరం చేసుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నాకస్సలు నచ్చటం లేదు. విసుగు పుడుతోంది సంధ్య. ఇక చాలు. మళ్ళీ మళ్ళీ ఇవే మాటలు చెప్పించుకోవద్దు. మంచి చెడు తెలిసిందానివి. దయచేసి నాకు నచ్చినట్టుండు. విన్నావా అమ్మా? ఆవిడ గారు ఆలస్యానికి కారణం నా మొగుడన్నమాట. వీళ్ళ బాగోతానికి గుడిని కూడా వదిలిపెట్టడం లేదు. అందుకేనేమో పుణ్యం పురుషార్థమని గుడికి వెళ్లే ముందు మనకు నీతులు చెప్పింది. మామయ్య చెప్పుతో కొట్టినట్టు చాలా బాగా మాట్లాడాడమ్మా. ఆవిడ గారు మొహం కనిపివ్వలేదు గాని నెత్తుడు చుక్కుండా ఉండదు. అయినా సిగ్గా ఎగ్గా వెదవ కుక్కతో ఒక బుద్ధి. విషయం తెలిసింది కదా, వెళ్ళి పడుకుందాం పదా. బ్యాంక్ లోన్ కోసం వెయిటింగ్. అది శాంక్షన్ అయిన వెంటనే ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. షూర్ తప్పకుండా. నేను స్టార్ట్ చేయబోయే కంపెనీకి మీ హెల్ప్ తప్పకుండా అవసరం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు, గుడ్ మార్నింగ్. రండి రండి. ఏంటి సడన్గా వచ్చారు? ఏదైనా సైట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారా? లేదు సార్, మీ రిక్వైర్మెంట్కి తగ్గ సైటు ఏది లేదు సార్. ఇది చెప్పడానికి వచ్చారా? కాదు సార్, మీరు ఇంతకుముందు చూసిన సైటు ఇంకా వేకెంట్గానే ఉంది. మీరు ఓకే అంటే ఈరోజే డీల్ సెట్ చేస్తాను. సైట్ ఓనర్ కూడా ఏదో అర్జెన్సీలో ఉండి రేట్ కూడా తగ్గించేలా ఉన్నాడు సార్. మాట్లాడమంటారా సార్? ఆ సైట్ ఆకాశ్ వాళ్ళు మాట్లాడారని తెలిసే కదా నేను తీసుకోనని చెప్పాను. చెప్పారు సార్, కానీ వాళ్ళు కూడా తీసుకోవడం లేదు. అనవసరంగా మంచి సైటు మిస్ చేసుకోవడం ఎందుకు చెప్పండి? అందుకే ఒకసారి మీకు చెప్పడానికి వచ్చాను. సైట్ కన్నా నాకు స్నేహం ముఖ్యం. ఇంకా స్నేహం ఏంటి సార్? ఆ కంపెనీలో ఇష్యూ రావడం వల్లే కదా బయటకు వచ్చారు. బయటకు వచ్చా కూడా ఎలా మాట్లాడుతున్నారేంటండి? చూడు రమేష్, ఇది నీకు సంబంధం లేని విషయం. అడిగావు కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన బెస్ట్ ఫ్రెండ్ని శత్రువుగా చూడలేను. అతనికి పోటీగా వెళ్ళలేను. ఆకాష్ కంపెనీ వద్దనుకున్న సైట్ నేను తీసుకుంటే అది నా గురించి నెగిటివ్ సైన్స్ పంపుతుంది. అది నాకు ఇష్టం లేదు. అర్థమైంది సార్. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఆకాష్ గారు మీరు ఎంత ఫ్రెండ్స్ అయినా బిజినెస్లో ఎమోషన్స్ ఉండకూడదు సార్. మీ ఆలోచన మార్చుకోకపోతే ఇప్పుడు సైట్ వద్దని మనసు మార్చుకున్న మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వదులుకోవాల్సి వస్తుంది సార్. పర్లేదు, ఆకాష్ మీద గౌరవంతో ఏదైనా చేస్తాను. నాకు బిజినెస్ నేర్పించినందుకు, నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచన ఇచ్చినందుకు అది గురుదక్షిణ అనుకుంటాను. ఇంకొకసారి ఆలోచించండి సార్. మంచి సైటు, మంచి లొకేషన్, మంచి ప్రైసు. లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. నువ్వు ఎన్ని పాజిటివ్లు చెప్పినా నాకు ఆ సైట్ మీద ఇంట్రెస్ట్ లేదు. వేరే సైట్ ఉంటే చెప్పు. అంతా నచ్చి ఓకే అనుకుంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కమిషన్ ఇస్తాను. సరే సార్, ఏదైనా ఉంటే కాల్ చేస్తాను. ఉంటాను సార్. కూర్చో మామయ్య.
అత్తే లేదా? లేదు మామయ్య, మార్కెట్కి వెళ్తానని చెప్పింది. మార్కెట్కా? కడుపుతో ఉన్నా అన్న విషయం మర్చిపోయిందా? ఎందుకు రోజు ఏదో ఒక చోటుకి వెళ్తుంది? ఏం చెప్పను మామయ్య, వద్దంటే కోపం వస్తుంది. పోనీ నేను వెళ్తానంటే నీకేం తెలీదు, ఇంట్లోనే ఉండు అని చెప్తుంది. మార్కెట్కి వెళ్తున్నట్టు నీకు చెప్పలేదా మామయ్య? నీకు తెలీదా తమ్ముడు? నిన్న గుడికి వెళ్ళేటప్పుడు చెప్పినట్టే ఈ రోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పిందేమో అనుకున్నాను. ఎందుకు చెప్పలేదో మరి. అంటే మార్కెట్ కని చెప్పి వేరే ఎక్కడికైనా వెళ్తుందేమో. కావేరి, వేరే ఇంకెక్కడికి వెళ్తుంది? అర్థం లేకుండా మాట్లాడకు. అంటే నిన్న గుడికి వెళ్ళి మా ఆయనతో కలిసి పూజలు చేయించుకుంది. ఈరోజు మార్కెట్ కని చెప్పి ఏ షాపింగ్ చేసుకుని వస్తుందో అని. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? ఇంట్లో ఉన్న మీ ఆవిడ గురించి నీకు తెలియకపోయినా బయటికి వెళ్ళిన మా ఆయన గురించి నేను అన్నీ తెలుసుకుంటున్నాను. ఆడది తిరిగి చెడింది, మొగాడు తిరగక చెడ్డాడు అని మనుషుల్ని కాపు కాసుకునే రోజులు వచ్చాయి. కర్మకాలం అంటే ఇదేనేమో. ఇంకా దరిద్రం ఏంటో తెలుసా మామయ్య? మా ఆయన కొత్తగా బిజినెస్ పెట్టుకోవడానికి సలహా ఇచ్చింది కూడా అత్తే. అత్తనా అని ఎవరు చెప్పారు? వేరే వాళ్ళు చెప్పడం ఎందుకు తమ్ముడు? ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? తమ్ముడు, ప్రతి విషయంలో సంధితో పోల్చడం వల్లే కావేరికి సూర్యకి గొడవలయ్యాయి. ఆ గొడవ చిలికి చిలికి గాలివానయ్యి చివరికి నా కూతురు బ్రతుకు గోదాట్లో మునిగిన గడ్డి పూచయ్యింది. నా అల్లుడు ఇంట్లో నుంచి వెళ్ళడం మనకన్నా ఎక్కువ నీ పెళ్ళానికే ఇష్టం లేదు. అందుకే నువ్వు ఎన్నిసార్లు వద్దని చెప్పినా నీకు తెలియకుండా మాకు చెప్పకుండా బయట కలుస్తుంది, మాట్లాడుతుంది. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే మనిషికి నీకు పోటీని తయారు చేయడం పెద్ద లెక్క. అందుకే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన వెంటనే అల్లుడు ఆఫీస్కి రావడం మానేశాడు. ఖాళీగా ఉంటుంది అతన్ని చూడలేక నీ పెళ్ళం వ్యాపారం పెట్టుకోమని సలహా ఇచ్చింది. ఏంటో మామయ్య, చీకట్లో ఉండే మనిషికి నీడలు తెలియవు అన్నట్టు అత్త మీద విపరీతమైన నమ్మకం ఉన్న నీకు నిజాలు తెలియడం లేదు. ఇది నా కర్మ అనుకోవాలో నీ అమాయకత్వం అనుకోవాలో మాకు తెలియడం లేదు. అమ్మా, తెలుసు నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. మన మాటలు మామయ్యకి అర్థమయ్యాయా? దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.